మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో డీఎస్సీకి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య మీడియాతో మాట్లాడారు. మెగా డీఎస్సీ పేరుతో 3,50,000 మంది నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అనుకూలమైన వారిని టెట్ కన్వీనర్ గా నియామకం చేసుకుని దొడ్డిదారైన పోస్టింగులు ఇచ్చారని ఆరోపించారు. ఫస్ట్ లిస్టులో మొదటి ర్యాంకు వచ్చిన ఆ వ్యక్తిని పక్కన పెట్టి రెండవ లిస్టులో ఉన్న పోస్టులను భర్తీ చేయడంపై సందేహం వెళ్లిబుచ్చారు. మొదటి ర్యాంకు వచ్చిన నవీన్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు చివాట్లు పెట్టిందని తెలిపారు. స్పోర్ట్స్ కోటా పేరుతో నారా లోకేష్ కు అనుకూలమైన 400 మంది వద్ద డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా, పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళి, ఎమ్మెల్సీ యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సిలో పోస్టులు అమ్ముకునేటటువంటి స్థాయికి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు లవ్ క్యాష్లో దిగజారిపోయాడనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశాలు. దీని మీద విచారణ జరపమని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా విద్యాశాఖ మంత్రి, లవ్ క్యాష్ రాజా రాజీనామా చేయి రాజా అన్నాడు. ఏమైనా చేస్తాడు కానీ రాజీనామా చేస్తాడా? అయ్యే పనేనా అది? అయ్యా నువ్వు రాజీనామా చేయొద్దు, కాసేపు అనుకున్నాం, సిగ్గుంటే రాజీనామా చేస్తావు. నీకు ఆ సిగ్గు ఎక్కడుంది? నీకు లేదు, మీ నాన్నకి లేదు. డబ్బులు పోగేసుకోవటం, మోసాలు చేయటం తప్ప రెండో పనే లేనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు నారావారు. అయ్యా నారా లోకేష్, మై డియర్ రాజా, సిబిఐ ఎంక్వైరీ అయ్యా. ఏం తప్పు చేయకుండానే సడన్గా టెట్ కన్వీనర్ని తొలగించి ఎస్సీఆర్టీలోని ఒక జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తిని టెట్గా కన్వీనర్గా నియమించడం జరిగింది. అంటే ఈ తొలగించడం, కొత్త వ్యక్తిని పెట్టడం, ఇది నారా లోకేష్ సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఎప్పుడైతే ఈ టెట్ కన్వీనర్ని మార్చి కొత్త వ్యక్తిని పెట్టాడో అతను ఎస్సీఆర్టీ సంబంధించిన ఉద్యోగంలో దాంట్లోనే ఎస్సీఆర్టీ సంబంధించి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నవీన వ్యక్తి అక్కడే వర్క్ చేస్తూ ఉన్నాడు. ఈ నవీన వ్యక్తి క్వశ్చన్ పేపర్ని ఆన్లైన్లో ఎక్కించిన నవీన వ్యక్తి ఒక డిఎస్ అభ్యర్థి. అతను ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన ఈ కూటమి ప్రభుత్వానికి మరి అధికారంలో రావడం ఒక్కటే ఎలాగైనా అందరినీ మోసం చేసి యువతరాన్ని కానీ, ఉద్యోగుల్ని కానీ, లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసుకుంటూ వస్తూ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కానీ ఏ ఒక్క దాన్ని కూడా నిర్వర్తించకుండా ఈరోజు 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి కూడా వాళ్ళ కోసం ఎదురులు చూస్తూ వాళ్ళు మా ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, మేము రాసిన దానికి మాకు ఫలితాలు ఎప్పుడు వస్తాయి, మాకు న్యాయం ఎప్పుడు జరిగిద్ది అని చెప్పి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం, వాళ్ళందరి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అవినీతిని, వీళ్ళు చేస్తున్న ఈ స్కాముల్ని ప్రతి ఒక్కటిని బయట పెట్టాలి అని అంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అసలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే అనేక ప్రభుత్వాలు మారాయి, అనేక ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. కానీ ఏ ముఖ్యమంత్రి పరిపాలన కూడా టీచర్లకు సంబంధించినటువంటి ఎంపికలు ఈ విధంగా జరిగినటువంటి సందర్భం ఎక్కడైనా ఉందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మాటలుగా ఆకాశమే హద్దుగా మాట్లాడుతూ ఉంటారు. వారి పుత్రుడు లోకేష్ గారు కూడా ఇవాళ ప్రతి దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవాళ నీ శాఖలోనే జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా నువ్వు ఎంచుకున్నటువంటి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అంశాలు. మెరిట్ లిస్ట్ ఉండదు, జిల్లా సెలక్షన్ బోర్డులు ఉండవు, కలెక్టర్లకు తెలియదు, ఒకరోజు లిస్టులో పెడతారు, మరో రోజు లిస్టు తొలగిస్తారు. స్పోర్ట్స్ కోటా ఉండదు, ఆ కోటాలో కూడా ఎప్పుడు కూడా గ్రౌండ్లో ఆడినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంటే భవిష్యత్ తరాలకి, విద్యార్థులకు పాఠాలు చెప్పేది ఎవరు?